గురుగారు, అసలు ఉగాది రోజు ఏం చేయాలి అంటే మీరేం చెప్తారు? ఉగాది చాలా విశేషమైనటువంటి పండగ. మొట్టమొదట చేయాల్సింది నిద్ర లేవంగానే ప్రతి గృహ ధ్వజారోహణము. ప్రతి ఇంటి మీద ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి ఒక అద్భుతమైన జెండా పెట్టాలి. తెలుసుగా, యుద్ధానికి వెళ్ళేటటువంటి అర్జునుడి రథం మీద జెండాపై కపిరాజు ముందు శ్రితవాది శ్రేణులని ఆ కపిరాజు ఆంజనేయ స్వామితోటి కూడినటువంటి ఒక జెండా. ఆధ్యాత్మిక కేతనమైనటువంటి ఆ ధ్వజాన్ని ఆ రోజు ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. ఇది స్పష్టంగా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి గృహ ధ్వజారోహణం ఓంకారంతోటో స్వస్తిక్తోటో ఆంజనేయ స్వామి ఉన్నదో ఏదో ఒక ధ్వజం కాషాయముది అలా చక్కగా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి. ఇక రెండో విషయం, అభ్యంగ స్నానం చేయాలి. చక్కగా నూగు నూనె రాసుకొని ఒంటి నిండా నలుగు పెట్టుకొని కొత్తగా పైన ఉండేటటువంటి మట్టి పొరలన్నింటినీ తీసి ఇక మీదట కాస్త చెమట వస్తూ ఉండాలి, బయట ఉండే మాయిశ్చర్ లోపలికి పోతూ ఉండాలి. ఎండాకాలం మరీ విస్తృతం అవడం మొదలు పెడుతుంది. అందుకని చక్కగా ఈ అభ్యంగ స్నానము అనేది ఖచ్చితంగా ఆచరించి నూతన వస్త్ర ఆభరణాలు ఇవి ధరించాలి. ఆ తర్వాత ప్రపాదానము, కుండలలో నీళ్లు పోసి దానంగా ఇవ్వాలి. లేదు ఇంటి బయట కుండలు పెట్టి దాంట్లో నీళ్లు పోయాలి. వచ్చి వెళ్ళేటటువంటి బాటసారులు బాగా ఎండకి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు తీసుకుండేట్టు. అదేవిధంగా మన ధర్మశాస్త్రం ఎంత గొప్పదో చూడమ్మా. మట్టి ముంతల్లో నీళ్లు పోసి కాస్త మేడ పట్టున ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ పెట్టండి అయ్యా, ఆకాశంలో వెళ్ళే బాటసారులు వచ్చి నీళ్లు తాగుతారు. ఎవరు ఆకాశంలో వెళ్ళే బాటసారులు? పక్షులు. కాబట్టి పక్షులకి నీళ్లు ఇవ్వండి, అవి ఎండకు ఎక్కువగా అలసిపోతాయి, మేడ మీద నీళ్లు ఉంచాలి. ఎంత గొప్ప ధర్మమమ్మ. అదేవిధంగా ఇవాల్టి రోజున రాజదర్శనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారినో, ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారినో, లేదు ఈ రాష్ట్ర గవర్నర్ గారినో, ఆ రాష్ట్ర గవర్నర్ గారినో, లేకపోతే మన దేశ ప్రధాని గారినో, మన దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ గారినో, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళని ఇవాల్టి రోజున చూడాలట. చూస్తే చాలా మంచిది, రాజదర్శనం చేయండి అన్నారు. అందుకని రాజదర్శనం చాలా ప్రత్యేకం. ఇక ఈ రాజదర్శనం అయిన తర్వాత ఉదయాన్నే, రాజదర్శనానికంటే ముందే కూడా ఇది చేసుకోవచ్చు. ఆ రోజు మొత్తంలో రాజదర్శనం ఎప్పుడైనా చేయొచ్చు. కానీ చక్కగా పంచాంగాన్ని పెట్టి ఆ పంచాంగానికి దేవతామూర్తులందరినీ తీసుకొని వచ్చి ఇవాళ విశేషంగా విఘ్నేశ్వరుడికి నవగ్రహాలకి ప్రత్యేకంగా పూజను చేయమని పెద్దలు చెప్తున్నారు. అందుకని ఇవాళ రోజున విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ దూరం అవ్వాలి, గ్రహాలన్నీ స్వాధీనంగా ఉండి నాకు బాగుండాలి అని వాటికి పూజ చేసి, అంటే ఏముందమ్మా, చక్కగా లేచి నిల్చొని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, మీ అందరికీ ఓ నమస్కారము అని దండం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పంచాంగం పెట్టి ఆ పంచాంగానికి షోడశ ఉపచార పూజలు చేయాలి. ఇవాళ పంచాంగానికి పూజ చేసిన తర్వాత కాలపురుషుడికి, కాలంలో ఏమున్నాయమ్మా, 6 ఋతువులు, తర్వాత రసాలెన్ని రుచులు, షడ్ రుచులు. అవునా? ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి రుచి విశేషంగా వస్తుంది. మన జీవితంలో కూడా 6 రుచులు ఉంటాయి. అయితే కోపం వస్తుంది, లేకపోతే అసూయ, లేకపోతే దయా జాలి, ఏమ్మా, ఇలాంటివే మనకు వచ్చే లక్షణాలు. కాబట్టి ఈ వచ్చేటటువంటి రుచులు ఏవైతే ఉన్నాయో కాస్త కారం ఉండాలి. అదేవిధంగా ధర్మశాస్త్రాలు ఇవాళ రోజున నింబ కుసుమ భక్షణం లేదా ఆ నింబ పత్ర భక్షణం, ధర్మసింధులో ప్రత్యేకంగా మామిడి వేప ఆకులే తినాలి అని రాస్తుంది. వేప ఆకుని తినాలి. అదే ఉత్తరాది వాళ్ళు లేత మామిడి ఆకుని తింటారు. వాళ్ళు, మనకి సంప్రదాయం ఏముంది అంటే నింబ కుసుమ భక్షణం, వేప పువ్వుని తినడం. సరే, రెండు వేప నుంచే వస్తాయి కాబట్టి
ఏ సంప్రదాయం ఆ సంప్రదాయం, మనకున్న ఆచారం మనం పాటిద్దాం, ఒక ఆకు తిన్నా నష్టం లేదు. కాబట్టి చక్కగా అది పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి పులుపుకి చింతపండు రసం తీసుకొని అంత బెల్లం చక్కగా బ్రహ్మాండంగా కొత్తగా బెల్లం వస్తుంది, ఆ బెల్లం తీసుకొని వచ్చి అందులో వేసి అదేవిధంగా అందులో అంత లవణం, కొంచెం ఉప్పు, ఇవన్నీ మనకుండే రుచులే. మన జీవితంలో రుచులు, మన మనస్సుకు కూడా ఈ 6 రుచులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ తీసుకొని వచ్చి ఇవన్నీ కలిపి ఆ కాలపురుషుడికి నైవేద్యం పెట్టాలి. పెట్టి నాయన మా ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా ఈ 6 రుచులే కారణం. ఏ కాలంలో ఏ సందర్భంలో మేము ఎలాంటి రుచిని తీసుకున్నా దాని నుంచి కష్టం రాకుండా మమ్మల్ని చూసుకో అని చెప్పి ఆ పంచాంగానికి నివేదన చేస్తాం. బ్రహ్మ పూజనం, ఈ మొత్తానికి కారణం ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ సృష్టి మొత్తం ఆయన వల్ల కదా. ఈ ఉగాది అంటే ఉగాది కాదమ్మా, అసలు దీని పేరు యుగ ఆది. యుగము ఆరంభమయ్యే రోజు. యుగం ఎప్పుడు ఆరంభమైంది? బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెడితే అయింది. అందుకని ఈ యుగ ఆది మనం ప్రత్యేకంగా చేసుకుంటాం. ఈ యుగ ఆది రోజున బ్రహ్మదేవుణ్ణి ఒకసారి పూజించాలి. ఇంకా రుద్రుణ్ణి, సూర్యనారాయణమూర్తిని అందరినీ కూడా విశేషంగా పూజించాలి అని చెప్పబడింది. అందుకని వాళ్ళందరికీ పూజ చేయడం. ఇంకొకటి, ఇవాల్టి రోజున కలశస్థాపన చేసి ఈ వసంత నవరాత్రోత్సవాలు అని ఆరంభమవుతాయి. దీన్నే మదన ద్వాదశి అని కూడా పిలుస్తాం. ఆ వసంతము అనేటటువంటిది మదనుడు అని కూడా ఆయనకు పేరు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది వసంత ఋతువుకి, మధుమాసము అని పిలుస్తాం. మధు అనే శబ్దం వసంతుడికి వాడతాం. ఈ సందర్భంలో ఆ కాముడు చాలా బలంగా ఉంటాడు, వాడు విస్తృతంగా వ్యాప్తి చేస్తాడు. అందుకనే మనం అంత ఎండలో కూడా ఏ చెట్టును చూసినా పచ్చగా కనిపిస్తుంది. ఆ పచ్చగా కనిపించడంలో కారణం ఏమిటి అంటే ఆ కాముడి యొక్క బలం చాలా ఉంటుంది అని చెప్తారు. అందుకని వృక్షాలన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందంతా రాలిపోతూ ఉన్నాయి, రాలినవి చిగురిస్తూ ఉన్నాయి. అందుకని దీన్ని వసంతోత్సవము అంటారు. ఈ కలశస్థాపన చేసినటువంటి వాడికి అపమృత్యు ఉండదు. అంటే ఉగాది మొదలుపెట్టి శ్రీరామనవమి దాకా 9 రాత్రులు విశేషం. రాత్రులు అన్నారు కదా అని రాత్రి కాదు, కలశస్థాపన అంతా మధ్యాహ్నమే అవుతుంది, పూజ అంతా. ఇవాల్టి రోజున ఖచ్చితంగా పంచాంగ పఠనము మరియు పంచాంగ శ్రవణము